దివంగత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలను పెందుర్తి నియోజకవర్గంలోని పలు మండలాల్లో గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. కాగా పెందుర్తి, సబ్బవరం, పరవాడ మండల కేంద్రాలతో పాటు స్థానిక ఎన్టీఆర్ జంక్షన్లోనూ ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యనారాయణమూర్తి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి కీర్తిని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసిన సేవలను, సంక్షేమ పథకాలను ఆయన కొనియాడారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిని ప్రజలు గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు, టీడీపీ నేతలు పెందుర్తి వేగి పరమేశ్వరరావు, టీడీపీ సబ్బవరం మండల పార్టీ అధ్యక్షులు మిడతాడ మహాలక్ష్మీ నాయుడు, గండి రవికుమార్, గండు ముత్యాల నాయుడు, గండి వేముడు, కోటాన అప్పారావు, ఆడారి నాగరాజు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అలాగే విడుదల రమేష్ గారిని, పార్టీ అధ్యక్షులు ఎన్టీఆర్ 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 వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణమూర్తి గారికి, సభాధ్యక్షులు మిడతాల మహాలక్ష్మి నాయుడు గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి బండారు అప్పలనాయుడు గారికి, అలాగే ఎక్స్ఎంపీటీ దేవుడి బాబు గారికి, ఎక్స్ఎంపీటీసీ దేవుడి బాబు గారికి, టీఎస్ఎస్ చైర్మన్ మాజీ సత్యారావు గారికి, స్థానిక సర్పంచ్ ప్రసాద్ గారికి, అలాగే మిగతా దేవుడి బాబు గారికి, మిగతా సీనియర్ నాయకులందరికీ, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎన్టీ రామారావు గారు సినీ ఫీల్డ్లో ఎంటర్ అయిన తర్వాత బహుశా మారుమూల ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి రాముడు, కృష్ణుడు అంటే అన్న ఎన్టీఆర్ గారు చెప్తారు, వేరే దైవం తెలియదు. అందుకేనేమో నాయకులు ఎవరైనా కూడా సైకిల్ పార్టీ గుర్తు ప్రజల గుర్తుల్లో అంత తీరుగా ముద్దండి పడిపోయిందంటే ఆనాడు రాముడు, కృష్ణుడిగా, దేవుడిగా గుర్తుండిపోయాడు కాబట్టి ఆయన పెట్టిన పార్టీ, ఆయన పెట్టిన గుర్తు, సైకిల్ గుర్తు అంత తీరుగా ప్రజల్లో గుర్తుండిపోయింది. దీనికి ఒకే ఒక కారణం, మొన్న రాజశేఖర రెడ్డి కొడుకుగా మీకు అవకాశం ఇచ్చినా కూడా 151 సీట్లు వచ్చినా కూడా ఓటింగ్ పర్సెంటేజ్ 39% ఇంకా తెలుగుదేశం పార్టీ పడిందంటే అది సైకిల్ పార్టీ యొక్క గుర్తు యొక్క అద్భుతం అని చెప్పక తప్పదు. మరి ఇంకొక 2 విషయాలు, ఈరోజు సంక్షేమం 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 అని చెప్తున్నావు. సంక్షేమానికి మారు పేరు ఆనాడు ఎన్టీ రామారావు గారు. సంక్షేమాన్ని పెట్టిందే ఎన్టీ రామారావు గారు. పెన్షన్ లేక మారుమూల గ్రామాల్లో పొడగా అవ్వ తాతలు ఇబ్బంది పడుతుంటే ఆ రోజు మొట్టమొదటిసారిగా 60 రూపాయలు పెట్టి పెన్షన్ కింద ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. నువ్వు ఈవేళ గొప్ప ఘనంగా చెప్తున్నావు దాన్ని. ఆ వేళ తిండి లేక, ధాన్యం లేక, వరి అన్నం తినాలంటే ఎంతో ఇబ్బంది పడిన రోజుల్లో 2 రూపాయల కిలోమీటర్ పెట్టి రాష్ట్రాన్ని ఒక భగవంతుడు ఆదుకున్నవారు అన్న ఎన్టీఆర్ రామారావు గారు. మహానుభావుడు చెన్నై ఒక కారణభూతం. ఆయన ఏదైతే మే 28 పుట్టారో ఆ చెన్నై తెలుగు వాళ్ళకి ఒక ఆత్మగౌరవం. ఆయన పుట్టిన తర్వాత సంస్కరణలో సంక్షేమ కార్యక్రమాలు ఆరంభమైనాయి. అంతవరకు రాజకీయ వ్యక్తులకి రాజకీయ చైతన్యం కలిగిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వెనుకబడిన వర్గాలు, చిన్నవాళ్ళు, దళితులు, ఎస్సీ ఎస్టీలు, అగ్రవర్ణాలు కూడా కైవచ్చారంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. సంస్కరణ రాజుడు, సంక్షేమాన్ని అందుకే అన్నాన్ని తీసుకునేవారు. అలాంటి మహానుభావుడు దేవన్న ఎంత రాజకీయాల్లో ఉన్నాం. అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి అంటే ఎన్టీ రామారావు చూపించారు. తర్వాత చంద్రబాబు గారు కూడా మనసా చాలా మంది అనుకున్నారు, చంద్రబాబు నాయుడు తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ ఉండదని, ఎన్టీ రామారావు పోతుందని.
కానీ మరొక 30 ఏళ్ళు ఇప్పటికీ ఆ 30 ఏళ్ళు 15 ఏళ్ళు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉండి ఈ పార్టీ నడిపించారు. దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని రాష్ట్రపతిని నిర్ణయించారు చంద్రబాబు నాయుడు గారు. అదే వరువుల్లో లోకేష్ గారు పాదయాత్ర చేశారు. అది చేయలేన్నారు, ఎట్టగారు వాడారు, చాలా కామెంట్ చేశారు. సవాలుగా నడిపించి ప్రజల మధ్య వెళ్ళి ఓహో జోహో అని తీసుకున్నారు లోకేష్ గారు. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన నటుడు, మంచి నటుడు. ఆయన చేతి రాజకీయాలు అక్కర్లే, పదవులు అక్కర్లే. కానీ ఒక సిద్ధాంతంతో వచ్చి చెప్పినట్టునే జగన్మోహన్ రెడ్డి అంటే దుర్మార్గుడిని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఈ దుర్మార్గుడిని, పేద ప్రజల్ని పట్టగొట్టిన ఈ దుర్మార్గుడిని ఉంచాలని చెప్పి వారు చంద్రబాబు కలిసి అనుకోవడం ఇలా మహోత్తర ఘట్టం. డెఫినెట్గా ఈ ఘట్టం విజయవంతం అవుతుంది. చూడండి, రేపు మే 28 నిన్న మన మిత్రులు చెప్పినట్టుగా మే 28 నాటికి జనసేన తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు వస్తారు. మళ్ళా ఈ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తారు. అది పోలవరం కానీ, అమరావతి కానీ, పోయిన ప్రాజెక్టు కానీ, విశాఖపట్నం వెళ్ళిపోయినాయండి, అదాని పోయింది, టెంపుల్ డ్యామ్ పోయింది, ఇల్లు పోయింది, ఇలా ఎన్నెన్నో ప్రాజెక్టులు పోయినాయి. దానివల్ల యువతకు ఉపాధి పోయింది. అవన్నీ తీసుకొచ్చి గత 6 వేల చంద్రబాబు పూర్తి చేసాం. సపోరం ఛత్తీస్గఢ్ రోడ్డు ఏమైందండి, ఇప్పటికీ శాంక్షన్ చేయలేదు. శీలానగర్ రోడ్డు ఏమైందండి, మన సూర్యులపాటి శీలానగర్ రోడ్డు శాంక్షన్ అయ్యి 5 సంవత్సరాలు అయింది, టెండర్ అయింది, ఎందుకంటే పూర్తి చేయలేకపోయినారు, ఇప్పటికి పూర్తి చేయలేదు. సెక్టోర్ యూనివర్సిటీ అన్నీ మనం క్లియర్ చేయించాం, టెండర్ కూడా పిలిపించలేదు ఈ దుర్మార్గులు. సరే ఎమ్మెల్యే ఉన్నారంటే మరి ఏమో అనుభవం, కానీ అంతే కదా, కామెడీ ఆడిన తక్కువ, విలాంటి తక్కువ, కామెడీ ఆడికి ఎక్కువ. ఈయన ఏం చేస్తుందో, ఏం మాట్లాడుతుందో, ఏం అభివృద్ధి చేస్తుందో, ఎక్కడ ఏం అయిపోయినా ఇవాళ తెలియదు. ఇలాంటి ఎమ్మెల్యే గారికి 3 నెలల రోజులు పూర్తి అయిపోతుంది. ఆయన ఇలాంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఉండి ఇంకో మంత్రి గారేమో ఎక్కడి నుంచి ఎగురు గాలిలో ఉన్నాడు మంత్రి గారు. ఏది కాబట్టి ఎక్కడ తెచ్చాలని చూస్తున్నాడు, ఎక్కడ తినవుతున్న జనం. ఈ రకంగా దిగజారిపోయింది వైకాపా. రోజుకి తాడేపల్లి గొప్ప ఖాళీ అవుతుంది. చూశారు, జగన్మోహన్ తల్లి కాపాగా వస్తుంది. వేళ 2 ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీని వదిలి అధికారం వదిలి వచ్చేస్తారంటే ఈ దుర్మార్గ పాలన వాళ్ళ పార్టీ వాళ్ళే మొక్క మీద ఉమ్మేస్తూ ఉంటే నేను ఏమెందుకు ఉమ్మేయాలా? అందుచేత డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో జనసేనతో కలిపి ప్రభుత్వం ఏర్పరుస్తాం. సంక్షేమం, అభివృద్ధి దేశంలోనే మరి నెంబర్ 1 అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియపడుతూ ఇవాళ మా నాయకులందరూ కూడా ఎంతో విజయవంతం చేసి అన్నగారి వర్ధంతిని ఘనంగా జరుపుకున్నందుకు ప్రతి ఒక్క నాయకుడికి